వైఎస్ఎం న్యూస్. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధం. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. జనవరి 22వ తేదీ సోమవారం అయోధ్యలో ఈ మహోన్నతమైన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాలరాముడి విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించనున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్య కళను సంతరించుకుంది. రామ మందిరం ప్రారంభోత్సవానికి అయోధ్యకు వేలాది సాధువులు చేరుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు తీర్థక్షేత్రపురంలో బస ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు అతిథులు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయోధ్యలో ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సిఆర్పీఎఫ్ జవాన్లతో కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. డ్రోన్ జామర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి అధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్ లల్లా ప్రతిష్టాపన గురించి ప్రకటించినప్పటి నుండి ప్రతి సనాతన విశ్వాసిలో ఈ రోజు ఎప్పుడొస్తుందా అన్న నిరీక్షణ స్పష్టంగా కనిపించింది. ఇటీవలి శతాబ్దాలలోనే అసమానమైన సామూహిక ఆనందకరమైన వాతావరణం దేశమంతటా వ్యాపించింది. సోమవారం రోజున అయోధ్యలో నూతన శ్రీరామాలయం ప్రారంభోత్సవం మధ్యాహ్నం 12:32 సనాతన మార్గదర్శకులు, హిందువుల ఆరాధ్య దైవం శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమును మన ప్రియతమ నాయకుడు భారత ప్రధాని చేతుల మీదుగా జరగనున్నది. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అందరూ సందర్శించు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్.
behind You it. can see. Oh, what view? That's the truck. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ये आ रहा है बड़ा बड़ा ही लाल वाला బిడ్డ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.